హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకైనా పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్. నార్మల్ వాళ్ళైనా ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 క్యారెట్స్ గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిర్చి వరకు సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, హింగ్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మనం కారం పొడి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. అండ్ కొద్దిగా వాము. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మునగాకండి. మునగాకు చాలా చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి దీనికి. సో తప్పకుండా యాడ్ చేసేసుకోండి. వీటి వల్ల ఏంటంటే బ్లడ్ లేని వాళ్ళ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకైనా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మునగాకు తినాలని చెప్పేసి కూడా. సో ఇక్కడ నేను లాస్ట్కి అయితే శనగపిండి యాడ్ చేశాను. శనగపిండి కూడా చాలా చాలా యూస్ఫుల్ కంపేర్ టు మనం మైదా కానీ గోధుమ పిండి కంటే కూడా ఇది చాలా హెల్దీ. సో మనం ఇలా రోజుకి ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోద్ది. అండ్ మనకి స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇక్కడ నేను ఇంకా ఎలాంటి మసాలాలు అయితే ఏవి యాడ్ చేయలేదు. ఇక్కడ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ సర్వపిండి ఉంటుంది కదా, దానిలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంకా ప్యాన్ తీసేసుకొని ఫస్ట్ కొద్దిగా అయితే నెయ్యితోనే చేస్తున్నాను. ఇది కంప్లీట్గా మనం హెల్దీగా కాబట్టి నేను ఇంకెలాంటి ఆయిల్ అయితే అప్లై చేయట్లేదు. ఫస్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి మనం ఈ పిండిని మొత్తం ఇలా రొట్టెలాగా అయితే దీంట్లో పెట్టేసుకుంటున్నాను. కొంచెం మంచిగా ఉడకడానికైతే హోల్స్ లాగా కూడా పెట్టేశాను. ఇది మనం 2 సైడ్స్లో రోస్ట్ చేయాలి. మనం ఇది లో టు మీడియం పెట్టేసుకుంటే మంచిగా క్రిస్పీగా అయిపోతుంది. ఇంకా ఈ మధ్య అయితే చాలామందికి పీసీఓఎస్ ప్రాబ్లంతో కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నగా మన ఈ డైట్లో ఇలాంటి టిప్స్తో ఫాలో అయిపోయి ఈ ఫుడ్ని మనం ప్రిఫర్ చేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మనకి ఉంటుంది. సో ఇక్కడైతే నేను లాస్ట్కి పైన కొద్దిగా నువ్వులు యాడ్ చేస్తున్నాను, కొంచెం క్రిస్పీగా ఉండడానికని. సో ఒక సైడ్ అయితే అయిపోయింది, చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయిపోవాలి. మనం నెక్స్ట్ సైడ్ కూడా ఇలాగే కాల్ చేసుకొని కొద్దిగా మళ్ళీ నెయ్యి యాడ్ చేశాను. నేను మొత్తం ఇది లో టు మీడియమే పెడుతున్నాను, ఎందుకంటే లోపల మనకి పచ్చిగా ఉండిపోయి టేస్ట్ అనేది అంతగా బాగుండదని చెప్పేసి. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్స్లో మనకి పర్ఫెక్ట్గా కాలింది. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదైతే మనం పెరుగుతో కానీ యోగర్ట్తో కానీ అలా తింటే, అండ్ ఎవరికైనా నచ్చితే కెచప్తో కూడా తినొచ్చు. బట్ పెరుగు అయితే మనకి హెల్దీ కూడా. సో చూసారు కదా, టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ హెల్దీ కూడా. మీరు ఇలాంటిది ఒక్కటి తింటే మీకు స్టమక్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.